ఎక్కడైనా మనం పుణ్యక్షేత్రాలు వెళ్తూ ఉన్నామంటే కొంచెం ముందు వెనక చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ముందుగా ప్రీ ప్లాన్‌గా వెళ్ళామంటే మనకి ఏదైనా గానీ మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడుకి వెళ్ళామనుకోండి ఏది ఉండదండి. మేమైతే అప్పుడప్పుడు అనుకున్నాము. అప్పుడు వెళ్ళిపోయామనమాట. సో, ఎప్పటినుంచో అనుకుంటున్నాం. బట్ కుదరలేదనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్దాం అనేసరికి సరే వెళ్దామనేసి ఇంక వెళ్ళిపోయామనమాట. ఇంక మేమైతే గన దేవుని దర్శనం అయిపోయిన తర్వాత పర్ణశాల ఉంటుంది గదా! కుటీరం ఇవన్నీ అమ్మవారు నివసించినేటి అడవులలో నేనైతే గన నేను ఏంటేంటో ఊహించుకున్నానండి ఫస్ట్ టైమ్ ఏందన్నా కుటీరం అంటే అప్పుడు ఎలా ఉండిందో సేమ్ అలానే ఉంటుందేమో అడవులలో ఎలా వెళ్ళాలో ఏమో అంటే ఆటో తీసుకొని వెళ్ళాలన్నమాట. కానీ నేను చెప్పే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఆటో అవసరమే లేదండి. షేర్ ఆటోస్‌లో వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంక నేను పిల్లలు ఉన్నారనేసి ఆటో తీసుకున్నాం. ఆటో కూడా కొంచెం నాకు ఎక్స్‌పెన్సివే అనిపించింది. షేర్ ఆటోస్ అయితే మచ్చుగున్నాయన్నమాట. అంటే మేము ఒక్కరమే వెళ్ళి అడవులలో చూడాలేమో అన్నంత ఫీలింగ్ వచ్చింది. బట్ ఏం లేదండి. చాలా మంది అంటే అసలు నేనైతే ఒక ఊరిలాగా ఉంటుందన్నమాట అదైతే గిన అక్కడ. ఇంకా ఎప్పటికి ఒక ఊరు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. చాలా బావుంటుంది. ఖచ్చితంగా ఎళ్లి భద్రాచలం వెళ్తే పర్ణశాల అయితే ఎళ్లి చూసి రండి. చాలా కొంచెం అప్పుడివి కాబట్టి చూస్తే కొంచెం ఫీలింగ్ అనేది వేరుగా ఉంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇవైతే గిన. సో, ఇంకా వ్యూస్ గాని, కొండల్లో ఎళ్తున్నాం కాబట్టి చల్లటి గాలి, వెదరు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఎంతమంది చూసారు ఏంటి అని నాతో అయితే గిన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బై బై.